హాయ్ అండి. నమస్తే. ఎలా ఉన్నారు? ఈరోజు బీరకాయ పాలు పోసి చేస్తానండి. ఈ బీరకాయలు వీటిని కట్ చేసుకుని క్లీన్ చేసుకున్న తర్వాత ఎలా వండాలో చూపిస్తాను. పాలు పోసి చాలా బాగుంటుందండి, హెల్తీ కూడా. ఈ కట్ చేసుకున్నాక చూపిస్తానండి. మనం కట్ చేసేసుకున్నాం కదండి, అప్పుడు స్టవ్ అంటించుకుని చేసుకుందాం. ఇవన్నీ బీరకాయ ముక్కలు కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ అంటించేసి ఎలా చేయాలో చూద్దాం రండి. స్టవ్ అంటించుకుని ఆయిల్ పోసుకుందామండి. ఆయిల్ పోసుకున్నామండి. ఆయిల్ తక్కువ పడుతుందండి, మనం పాలు పోస్తాం కదా. కొంచెం మెంతులు వేసుకోండి, బాగుంటుంది. ఆవాలు, కట్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి, తొందరగా ఏగటానికి కొంచెం ఉప్పు వేసుకున్నామండి. రాక్ సాల్ట్ వేస్తాం. మీ రుచికి సరిపడా మీరు వేసుకోండి. కొంచెం సాల్ట్, ఇప్పుడు కట్ చేసి బీరకాయ ముక్కలు వేసేసుకుందామండి. ఇప్పుడు మంచిగా ఇలా తిప్పుకున్నాము. ఒకసారి తిప్పుకుందామండి. మాది కృష్ణా జిల్లా అండి, విజయవాడ అవునగడ్డ దగ్గర ఊరు మాది. మేమన్నీ ఇలాగే పాలు పోస్తూ ఉంటామండి. బీరకాయ పాలు పోసి, సొరకాయ పాలు పోసి, పొట్లకాయ పాలు పోసి, అట్లా మా కర్రీస్ బాగుంటాయి. నాకు అన్నీ అమ్మ, నానమ్మ, అత్తమ్మ, అమ్మమ్మ వీళ్ళు చేసిన వంటలే ఉంటాయి. మేము ఉండేది హైదరాబాద్లో సెటిల్ అయ్యింది. నా పేరు జ్యోతి, నేను హౌస్ వైఫ్ని. ఏది చేసినా బాగుంటుంది, ఎప్పటి నుంచో పెట్టమంటున్నారండి. నేనే లేట్గా పెట్టాను. మా వంటలు చూడండి. మీ అన్నీ మీ ఇంట్లో మీ అమ్మగారు, నానమ్మ, అమ్మమ్మ, అత్తమ్మ చేసిన వంటలే ఉంటాయి. అన్నీ ఇట్లాగే పాలు పోసి చేస్తామండి. ఇంకా చాలా రెసిపీస్ చేస్తాము. కొత్త కొత్త కంటెంట్స్తో వస్తాము. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమేమి వంటలు కావాలో కూడా కింద కామెంట్లో పెట్టండి. నేను చేస్తానికి ట్రై చేస్తాను. ఇలా ఉందండి. అరగంట ముందులే కారం వేసుకున్నాం. ఇది కూడా ఇంట్లో ఓన్గా నేనే మిరపకాయలు తీసుకొచ్చి పట్టించుకున్నానండి. అది కూడా చూపిస్తాను సమ్మర్లో. పిండి వంటలు, పచ్చళ్ళు, మనం ఇంట్లో చేసుకునే కారపొడులన్నీ ఓన్గా ప్రిపేర్ చేసుకుంటానండి, బయట ఏం కొనను. మా ఛానల్ చూడండి, ఇంకా అన్ని స్టెప్ బై స్టెప్ అన్ని వీడియోస్ పెడతా ఉంటానండి.
ఇలా సిమ్లోనే మగ్గాలండి. మగ్గిన తర్వాత మనం పాలు పోసుకోవాలి. దీంట్లో వాటర్ అవసరం లేదు. బీరకాయలోనే వాటర్ వస్తాయి, మెడిసిన్ కొన్నికి వాటర్ వస్తాయి. రాలేదనుకుంటే ఉడికే చిన్నగా కొంచెం 2 స్పూన్ 3 స్పూన్లు అట్లా పోసుకోండి. మనం పాలు పోస్తాం కదండి, సరిపోతుంది. చూద్దామండి ఎలా ఉందో. మనం పాలు కాసి కాసిన పాలండి. ఎండపోయేలో పాలు చూపిస్తాను. గ్లాసుడు పాలండి, ఇవి కాసిన పాలు. గిట్టాయండి, సిమ్లో పెట్టేద్దాం. సిమ్లో 10 నిమిషాలు ఉంచుదామండి. అయిపోయేటప్పటికి మళ్ళీ అప్పుడు చూద్దాం. మరి దగ్గరికి అయిపోకుండా ఫ్రైలాగా కొంచెం ఎగురులాగా కావాలనుకుంటండి, కొంచెం వాటర్ పోద్దాం. ఇందులో పెట్టేసి 5 నిమిషాలు చూద్దామండి. చూసుకుందామండి. అయిపోయిందండి. ఇంకొక నిమిషం పెట్టుకుని కట్టేసుకుందాం. ఇప్పుడు కొత్తిమీర వేద్దాం. సర్వింగ్ బౌల్లో తీసినాక చూపిస్తానండి ఎలా ఉంది. రెడీ అయిపోయిందండి మనం చేసుకున్నది. బీరకాయ పాలు పోసి రెడీ అయిపోయిందండి. మనం బీరకాయ పాలు పోసి చేసుకున్నాం కదండి, ఇలా ఉంటది. సొరకాయ పాలు పోసి, పొట్లకాయ పాలు పోసి ఇవన్నీ చేస్తానండి. మా నాన్నగారు పొద్దుటే తీసుకొచ్చేవాళ్ళు కొబ్బరి తోట దగ్గర నుంచి. చెట్లు పెట్టేది మా అమ్మ. లేత బీరకాయలు మన ఇంట్లో పాలు పోసి చేసుకుంటే చాలా టేస్ట్ ఉండేదండి. ఇదైనా బాగుంటది. టేస్ట్ చూపిస్తానండి. చాలా బాగుందండి. నేను వేసిన సాల్ట్ కూడా సరిపోయింది. ఏంటో చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది, వేస్తే మళ్ళీ వేయవసరం లేదు. మీరు కూడా ఇలాగే చేసుకుని ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు ఏ రెసిపీస్ కావాలో నాకు మెసేజ్ పెట్టండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటానండి. ఇండియా తెలుగు రుచులు. బాయ్ అండి.